టేక్ ఆఫ్ చేసే టైంలో ఇట్లా బ్యూటిఫుల్ సన్‌రైజ్ చూస్తుంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటదనమాట. అది చాలా బ్లిస్‌ఫుల్‌గా ఉంటది ఆ మార్నింగ్, మార్నింగ్ గూడా. అండ్ వెనకాల చూస్తే ఆ టాక్సీని చూడండి లైన్‌గా ఒకటి తర్వాత ఒకటి ఎయిర్‌క్రాఫ్ట్ రెడీగా ఉన్నాయన్నమాట. దీని ముందు గూడా దాదాపు 4, 5 ఎయిర్‌క్రాఫ్ట్స్ రెడీగా ఉండే. హాయ్ గాయ్స్! ఈరోజొచ్చేసి మనం బెంగుళూరు టు హైదరాబాద్ టెర్మినల్ 2 నుంచి ట్రావెల్ చేస్తున్నాం. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచయితే. ఈ టెర్మినల్ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెర్మినల్ ఇన్ ద వరల్డ్. అండ్ టెర్మినల్ 2లో ఒక టర్బ్యూట్ అనే చెప్పాలి. గార్డెన్ సిటీ అని పేరు ఎలా ఉందో సేమ్ అదే రిప్లికేట్ అవుతుంది ఇక్కడ. సేమ్ అవే ప్లాంట్స్ అండ్ బ్యాంబూస్‌తో గోల్డెన్ ప్లేట్‌తో ఎయిర్‌పోర్ట్ మొత్తం దగదగలాడిపోతుంది. అదైతే నేను బాగా అబ్జర్వ్ చేసినాననమాట. అండ్ ఈ టెర్మినల్ వచ్చేసి జాన్ 15, 2023 ఇనాగ్రేట్ జేసినారు. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెర్మినల్ ఇదైతే. డీజీ యాత్ర యాప్ యూజ్ చేస్తే సరిపోతుంది. బోర్డింగ్ పాస్ అండ్ ఫేస్ స్కాన్ చేసేసి చాలా స్మూత్‌గా మీ ప్రాసెస్ అనేది అయిపోతుందనమాట. సో చూసారు గదా! ఎంత గ్రీనరీ ఉందో. ఈ ఎయిర్‌పోర్ట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అదైతే నేను బాగా నోటీస్ చేసినా. అండ్ చెక్ ఇన్ దగ్గరొచ్చేసరికి నా ఫ్లైట్ వచ్చేసి విస్తారా ఫ్లైట్. అండ్ ప్రయారిటీ చెక్ ఇన్ అడిగితే ప్రయారిటీ చెక్ ఇన్ గూడా హెల్ప్ జేసినారు. అక్కడ నేను విస్తారా వాళ్ళనైతే ఒక రకంగా మెచ్చుకోవాలి. అండ్ లాంచ్ కూడా ఉంది ఈ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ల. అండ్ ఆ లాంచ్ నేమ్ వచ్చేసి 080 అని ఉంది. బోర్డింగ్ గేట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి 897 ఎయిర్‌క్రాఫ్ట్ నంబర్ వచ్చేసి ఎయిర్‌బస్ A320 నియో. అండ్ విస్తారా ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఇది నా ఫస్ట్ టైమ్ అనమాట. ఇంతకుముందు వేరే ఫ్లైట్స్‌లో ట్రావెల్ చేసిండే. విస్తారా మాత్రం ఇది ఫస్ట్ టైమ్. అండ్ చూద్దాం వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందో. బోర్డింగ్ అయితే అయిపోయింది. ఫ్లైట్ లోపల యాంబియన్స్ చాలా బావుంది. అండ్ ఫ్లైట్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఈ పర్టిక్యులర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ది 186 సీట్స్ ఉంటాయన్నమాట. అండ్ డీసెంట్ లెగ్ రూమ్ ఉంది. ఛార్జింగ్ కేస్ గూడా ఇచ్చినాడు. ఐ మీన్ లైక్ సీట్స్‌కి అటాచ్ చేసి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఇచ్చిండన్నమాట. ఓవరాల్‌గా అయితే ఫ్లైట్ అయితే బావుంది. కంపారిటివ్ టు అదర్ ఫ్లైట్స్. For Delta Romeo X-ray. Romeo X-ray. Charlie X-ray, I'd like to go to company for a sec, call you back. Roger. X-ray back. Thank you. Train November, clear to land. क्या मौसम है भाई! झक्कास वेदर.
కట్ టు కట్ టైమ్‌లో అయితే సెట్ అయిందనమాట ఇది. అంటే కరెక్ట్ టైమ్‌కి సెట్ జేసేసిండు బండిని. 6:55 అన్నాడు 6:65కి తీసేసినాడనమాట పార్కింగ్ నుంచి. అండ్ 6:55కి స్టార్ట్ చేసాడు. కానీ 7:10కి మన టేక్ ఆఫ్ అనమాట బెంగుళూరు ఎయిర్‌పోర్ట్. సో, పార్కింగ్ నుంచి రన్‌వేకి రావడానికి మాత్రం బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొంచెం టైం అయితే తీసుకుంటది. అండ్ ఇది నాకు తెలిసి ఓల్డ్ రన్‌వే కాదనుకుంటున్నా. ఇదైతే న్యూ రన్‌వే. న్యూ రన్‌వే పైనే అన్ని ఫ్లైట్స్ ఎళ్తున్నాయి. అన్ని టాక్సీయింగ్ మొత్తం అట్లనే జరుగుతుంది ప్రస్తుతానికి. బెంగుళూరు టెర్మినల్ 2 గురించైతే ఒక అప్డేట్ ఇయ్యాలి. టెర్మినల్ 2 నుంచి ఓన్లీ పర్టిక్యులర్ ఎయిర్‌వేస్ మాత్రమే రన్ అవుతాయి. మిగతావన్నీ టెర్మినల్ 1 నుంచి రన్ అవుతాయి. ఆల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేసి టెర్మినల్ 2 నుంచే వెళ్తాయి. అండ్ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, స్టార్ ఎయిర్, విస్తారా ఇవన్నీ వచ్చేసి టెర్మినల్ 2 నుంచి డిపార్చర్ అవుతాయన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. బెంగుళూరు రన్‌వే అయితే మనం ఆల్మోస్ట్ హిట్ జేసేసినామనమాట. అండ్ అబౌట్ టు టేక్ ఆఫ్. మేబీ ఒక 1 మినిట్ డిలే నడుస్తుంది ఫ్లైట్ కానీ, అబౌట్ టు టేక్ ఆఫ్ అనమాట. రెడీగుంది ఇప్పుడైతే. ముందు వెనకాలైతే మనకు టాక్సీకి రెడీగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా! ముందు వెళ్తుంది అదొచ్చేసి ముంబై ఫ్లైట్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ మనకు ఆకాశ్ ఎయిర్ గానీ, ఇండిగో గానీ చాలా ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. బాగా నోటీస్ చేసినా అది ఇందాక. అండ్ మీరు ఒక పక్కన గమనిస్తే మాత్రం ఒక బ్యూటిఫుల్ సన్‌రైజ్ అయితే అవుతుంది ఇక్కడ. నేనిక్కడొచ్చినప్పుడు చీకటిగా ఉండే మార్నింగ్ 6:50కి అట్లా బయటకొచ్చినప్పుడు గూడా చీకటిగా ఉండే. ఇప్పుడైతే అయితుంది. అండ్ చాలా బావుంది చూడనీకైతే. మీకు ఇంకా ట్రై చేస్తా నేను ఇంకేమన్నా మంచిగా చూపియగలుగుతానేమో అనేసి. టేక్ ఆఫ్ మాత్రం చాలా స్మూత్‌గా అయింది. జనరల్‌గా వేరే ఎయిర్‌లైన్స్‌లో అయితే నేను టర్బులెన్స్ ఇష్యూ అయితే నోటీస్ చేసినాను. కానీ ఈ పర్టిక్యులర్ ఎయిర్‌క్రాఫ్ట్ అయితే చాలా స్మూత్‌గా టేక్ ఆఫ్ తీసుకుందనమాట. వాహ్! క్యా సీన్ హై! సన్‌రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే భయ్యా. చూస్తుంటే మాత్రం మస్త్ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుంటే ఇదొక అడ్వాంటేజ్. మోస్ట్ సీనిక్స్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది మాత్రం మీకు క్లియర్‌గా చెప్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ మై థర్డ్ టైమ్ నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకోవడం అనమాట. అండ్ నేను మీకు కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఈ ఫ్లైట్ వచ్చేసి నాకు జస్ట్ 3086 రూపీస్‌లో దొరికింది. అండ్ ఈవెన్ బస్ కాస్ట్ వచ్చేసి దీనికన్నా ఎక్కువ ఉందనమాట. బస్ వచ్చేసి 3200 to 3500 ఉంది. సో ఎలా చీప్‌గా వచ్చింది అవన్నీ నేను వచ్చే వీడియోస్‌లో మీకు చెప్తాను. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా చీప్‌గా కొనుక్కోవచ్చు ఏందనేసి. అరే! క్యా నజర్ హై! జక్కాస్! స్కై వ్యూ భయ్యా! స్కై వ్యూ. స్కై వ్యూ అంటే అంతే కదా! అందులో సన్‌రైజ్ టైము. సో మీన్ వైల్ అయితే నాకు మీల్స్ సర్వ్ చేయడం స్టార్ట్ చేసినారనమాట.
విస్తారా నుంచి. అండ్ నేనైతే జస్ట్ ఒక ఫ్రూట్ ప్లాటర్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఆ ఫ్రూట్ ప్లాటర్తో పాటు వాళ్ళు కుకీ కూడా ఇచ్చినారనమాట. సో టేస్ట్ వాజ్ ఓకే అండ్ గుడ్. అండ్ ఫ్లైట్ టికెట్లోనే ఈ మీల్ కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికి సపరేట్గా కాస్ట్ ఏమి ఉండదు. ల్యాండింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. మనం మీల్ వైల్ ల్యాండింగ్ వాజ్ ఆల్సో వెరీ స్మూత్ అనమాట. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. నా షెడ్యూల్ టైం వచ్చేసి 8:15 AM, కానీ ఇప్పుడు టైం వచ్చేసి 8 AM అవుతుందన్నమాట. అంటే లిటరల్గా 45 మినిట్స్లో జర్నీ కంప్లీట్ చేసేసినాము. అండ్ ఒక 15 మినిట్స్ ముందే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాము. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ హాస్పిటాలిటీ వచ్చేసి వెరీ గుడ్ అనమాట. విస్తారా ఫ్లైట్స్ అయితే నేను రికమెండ్ చేస్తాను, అపార్ట్ ఫ్రమ్ ద అదర్ ఫ్లైట్ ఆల్సో. కానీ ఇవి సమ్టైమ్స్ విల్ బీ ఆల్సో కాస్ట్లీ. అండ్ మీకు చెప్పినట్టుగా నేను వచ్చే వీడియోస్లో మీకు ఎలా చీప్గా ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు కూడా చెప్తాను. అండ్ మీన్ వైల్ స్టే ట్యూన్ టు CVG ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ విస్తారాలో మీకు ఏమైనా జర్నీ ఇంతకుముందు జరిగి ఉంటే మాత్రం మీ కామెంట్స్లో చెప్పండి ఎలా జరిగింది మీ జర్నీ అనేసి. అండ్ అంటిల్ దెన్, వన్ లైఫ్, టేక్ కేర్.